జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సర్జరీ చేయించుకొని కోలుకుంటున్నారు. త్వరలో కేసీఆర్ పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల మార్పులు చేర్పులు, ఎన్నికల ప్రణాళిక ఏంటి, ఎవరిని బరిలో దింపాలి అనే అంశాలపై కేసీఆర్ దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభలో ఎన్నికల్లో గ్రేటర్లో భారత రాష్ట్ర సమితి మంచి ఫలితాలు అందుకుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో పార్టీకి పట్టునడుకుల అధిష్టానం గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే అధిష్టానం అభ్యర్థుల విషయంలో ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రచారంలో ఉన్నట్టు అభ్యర్థుల జాబితా పరిశీలించినట్లయితే గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. అక్కడ పాగా వేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. బీఆర్ఎస్ నుంచి గోడెం నరేష్, ఆత్రం సక్కూర్ రేస్ లో ఉన్నారు. ఇక గత 2 ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దపల్లిలో మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మరోసారి ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బాల్కసుమన్ కూడా ఎంపీ సీటుపై కన్నేశారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన స్థానాల్లో నిజామాబాద్ ఒకటి. ఇక్కడ నాటి సీఎం కుమార్తె కవితను ఓడించి బీజేపీ తరపున అరవింద్ ధర్మపురి విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ తరపున కవిత మరోసారి పోటీ చేయడం ఖాయం అనుకున్నాం. ఇటీవల ఆమె వ్యాఖ్యలను బట్టి పోటీకి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దీనితో బాజీరెడ్డి, గోవర్ధన్ కి ఛాన్స్ దక్కవచ్చు. ఇక కరీంనగర్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇది తమ కంచుకోటగా బీఆర్ఎస్ ఇప్పటికే భావిస్తోంది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ పోటీ చేయడం ఖాయమే. ఇక ఈసారి ఆసక్తికర పోరు ఖాయమని భావిస్తున్నా. మెదక్లో బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పేరు వినిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేయకుంటే చిలుముల మదన్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు. అలాగే జహీరాబాద్లోనూ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ క్లారిటీ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్తో పాటు మంజు, జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక కీలకమైన వరంగల్ నుంచి ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్తో పాటు ఆరూరి రమేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. మహబూబాద్ విషయానికి వస్తే గత 2 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. మాలోత్ కవిత మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక కీలకమైన మల్కాజ్గిరి, షంబీపూర్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే సికింద్రాబాద్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన తలసాని సాయి కిరణ్, దాసోజు శ్రవణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్లో నందకిషోర్, వ్యాస్ భిల్లాల్తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. కీలకమైన చేవెళ్లలో రంజిత్ రెడ్డి పేరు కూడా ఖరారైంది. కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి, పట్లోల కార్తిక్ రెడ్డిలు సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్లో సిట్టింగ్ ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది. నాగర్ కర్నూలులో సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములతో పాటు గువ్వల బాలరాజు పేరు వినిపిస్తుంది. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి లేక గుత్తా అమిత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక భువనగిరిలో జిట్టా బాలకృష్ణ, బూడిద భిక్షమయ్య గౌడ్. ఇక ఖమ్మం విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగడం ఖాయమని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.